డ్యూటీ బౌండ్ కదా, అది మీ బౌండెడ్ డ్యూటీ కదా. రోజు నేర సమాచారం గురించి కానీ లేదా సిచ్యువేషనల్ రిపోర్ట్, డైలీ సిచ్యువేషనల్ రిపోర్ట్ కానీ మొత్తం తీసుకోవాలి కదా సిపి గారు. మరి 5వ తారీఖు అర్ధరాత్రి వెళ్ళి 6వ తారీఖు తెల్లారుజామున 3 గంటలకు అరెస్ట్ చేసి మార్కాపురంలో 7 గంటలకు పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి హ్యాండ్ ఓవర్ చేసినటువంటి విషయాన్ని విజయవాడ సిపి ఎందుకు తీసుకోలేదు? ఏసీపీ గారిని ఎందుకు ఈ ఉద్యోగం మిస్ అయ్యావని ఎందుకు అడగలేదు? డీసీపీ గారిని ఉద్యోగం ఎందుకు మిస్ అయ్యావని అడగలేదు? సిపి గారిని ఈ ఉద్యోగం ఎందుకు మిస్ అయ్యావని మీరు విచారించలేదు? సిపిని విచారించాలి కదా, ఎందుకు విచారించలేదు? సరే, మీరు విచారించలేదండి, అయిపోయింది. తీసుకొచ్చిన నాగరాజు అయిపోయింది. ఒక ఎస్ఐ గారు ఎవరో ఏదో కొరియర్ డెలివరీకి వచ్చాను నేను స్టేషన్కి, అప్పుడు ఆడు లోపల ఉన్నాడని చెప్పి సాక్ష్యం చెప్పాడని చెప్పి అతను సాక్ష్యం. A1 to A17 విచారించామని చెప్పారు. A1 to A17 ఎవరు? సారీ, పీడబ్ల్యూ అంటే సాక్ష్యం, A1 కాదు సాక్ష్యం. ఎందుకంటే నాకు లా భాష తెలియక మాట్లాడుతున్నా. సాక్షుల్ని LW పీడబ్ల్యూ అంటారు కదా, సాక్షుల్ని విచారించారు. దాని సాక్షుల్ని తెలుగులోనే మాట్లాడేస్తా, కోర్టు భాష ఎందుకు, సాక్షుల్నే మాట్లాడు. 17 మంది సాక్షుల్ని విచారించామని చెప్పారు. ఎవరి సాక్షులు? మృతుడి యొక్క తల్లి, ఇంటి కుటుంబ సభ్యులు, దాదాపు 5గురు 6గురు వాళ్ళే ఉన్నారు. అక్కడి నుంచి పోలీసులు, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ, టాస్క్ ఫోర్స్ కానిస్టేబుల్స్, కోర్టు కానిస్టేబుల్, సెంట్రీ కానిస్టేబుల్, అక్కడి నుంచి వేరే హెడ్ కానిస్టేబుల్, ఇంకొక కానిస్టేబుల్, ఆ కానిస్టేబుల్, ఈ కానిస్టేబుల్. సరే, మొత్తానికి మీరు ఒక అభిప్రాయానికి వచ్చేసారు. ఏమని దాంట్లో రాశారు? ప్రైమా ఫెసి కస్టోడియల్ డెత్ జరిగింది అంటే లాకప్ డెత్ జరిగింది అని ప్రైమా ఫెసికి వచ్చాము అని చెప్పి కన్క్లూజన్ ఇచ్చారు రిమైండ్ రిపోర్ట్లో. ప్రైమా ఫెసి మరి ఈ 17 మందితో మాత్రమే ఎందుకు ఆగిపోయారు? నేను అడుగుతున్నా సిట్ వారిని, ఈ 17 మందితో మాత్రమే ఎందుకు ఆగిపోయారు? స్టేషన్లో చచ్చిపోయాడు, శవం చూసామని చెప్పి ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు, ఒక పోలీస్ ఆయన. మీ ఉద్దేశం ప్రకారం, మీ విచారణ ప్రకారం, మీ నలుగురు అద్భుతంగా చేసినటువంటి విచారణ లేదా పోలీసు విచారణ మేరకు ఆ ఒక్కడిని, ఎవరిని, ఆ మృతి చనిపోయినటువంటి సాయికృష్ణ అనే ఆయన్ని, విజయలక్ష్మి గారి కొడుకు, కొట్టి చంపేసింది ఒక్క నాగరాజే మీ విచారణ మేరకు, అంతే కదా? ఇంకెవడూ సాయం చేయలే, పట్టుకోవటంలో కానీ కొడతంలో కానీ ఎవడో సాయం చేయాల. ఇంకోటి కూడా మీరు దాంట్లో రిమాండ్ రిపోర్ట్లో రాశారు. ఏమని రాశారు? కాళ్ళు చేతులు కట్టివేయబడి సెల్లో ఉన్నాడు గాయాలతో అని చెప్పి రాశారు. కాళ్ళు చేతులు ఎవరు కట్టారు? సిఐ నాగరాజు గారికి ఎవరు సాయం చేశారు? విచారించారా? విచారించలేదు. శవం మాయమైంది అంటున్నారు. ఒక్క సిఐ నాగరాజు స్టేషన్లోంచి శవాన్ని మోసుకెళ్ళగలడా? ఏం చేస్తాడు? లేకపోతే మీరు చెప్పేది అందరినీ సినిమాకి పంపించేసేసి దృశ్యం సినిమాలోగా అదే సెల్లో లోపల పాతేసి ఒకడే తాపీ చేసేసాడు అంటారా మీరు? శవాన్ని బయటికి ఎలా మోసుకెళ్ళాడు? ఒక్కడు శవాన్ని మోసుకెళ్ళగలడా సిఐ నాగరాజు? నేను అడుగుతున్నా, మీరు నిజంగా నిజాయితీతో విచారణ చేసి ఉంటే సిఐ నాగరాజు డ్రైవర్ని ఎందుకు విచారణ చేయలేదు? ఎవరు డ్రైవరు? సిఐ నాగరాజు ఆ శవాన్ని ఎలా తీసుకెళ్ళాడు? ఇడ్చుకుంటా వెళ్ళాడా? తనే రిక్షా ఏదైనా వేసుకొచ్చి రిక్షాలో వేసుకెళ్ళాడా? ఇంకొక విచిత్రం చెప్పారు. ఏం చెప్పారంటే, మేము మొత్తం డివిఆర్ని పట్టుకెళ్ళాం, మొత్తం శోధించాం, మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు దాకా మొత్తం దాంట్లో మాకేం కనపడతలేదు అన్నారు. మే 1వ తారీఖు నుంచి జూన్ 1వ తారీఖు దాకా ఏం కనపడపోతే బాధ్యత ఎవరిది? సరే వదిలేద్దాం సార్, పోనండి మీ పోలీసులు కాబట్టి, సరే నెక్స్ట్ ఆటికి వస్తా. స్టేషన్లో సీసీ ఫుటేజ్ మాయమైంది. శవం బయటికి వెళ్ళాలంటే స్టేషన్ నుంచి చుట్టుపక్కల 4 వైపులా లేకపోతే 6 వైపులా నలుదిక్కులా 2 కిలోమీటర్ల మేర ఎన్ని సీసీటీవీలు ఉన్నాయో అన్నీ మీరు సేకరించారా? ఎందుకు సేకరించలేదు? ఆ విషయాన్ని దీంట్లో రిమాండ్ రిపోర్ట్లో మీ విచారణ చేసినట్టుగా ఎందుకు చెప్పలేదు?
కృష్ణలంక పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల 2 కిలోమీటర్ల మేర ఈ శవాన్ని ఎటు తీసుకెళ్లాడు అనే విషయాన్ని మీరు పరిశోధించడం కోసం మరి విచారణ అదే కదా చేయాల్సింది. హోంగార్డ్ అయినా చెప్తాడు కదా, ఆఖరికి పోలీస్ స్టేషన్ బయట పల్లీలు అమ్ముకునేవాడైనా చెప్తాడు కదా ఈ మాట. ఏమంటే స్టేషన్లో ఫుటేజ్ పోతే మొత్తం దారెంపట చుట్టుపక్కల మొత్తం సీసీ ఫుటేజ్ తీయచ్చు సార్, తీస్తే ఏదో ఒకటి దొరుకుతుంది సార్, ఈ శవాన్ని పట్టుకెళ్ళాలి కదా సార్. శవాన్ని బయటికి పట్టుకెళ్ళలేదంటే ఏమవ్వాలి? అందరినీ సినిమాకి పంపించి నాగరాజు ఒక్కడే స్టేషన్లో ఉండి తనే తెల్లు తవ్వేసి లోపల దృశ్యం సినిమాలాగా శవాన్ని లోపల పాతేసేసి సిమెంట్ చేసేసి ఉండాలి. కొన్ని సెల్ పరిశీలించారా? ఏమన్నా కొత్తగా ప్లాస్టరింగ్ చేసి ఉందేమో పరిశీలించారా? చేసినట్టుగా మీరు ఎక్కడ రాయలేదు కదా విచారణలో. మరి సీసీటీవీ ఫుటేజీలు కూడా మీరు పరిశీలించినట్టుగా చెప్పలేదు కదా. సరే చెప్పలేదు. ఇంకొకటి కూడా చెప్తాను, ఇంకోటి కూడా అడుగుతున్నాను. మే 6వ తారీఖు నుంచి ఆ తల్లి ఏడ్చి తిరగని తలుపులేదు పోలీస్ స్టేషన్కి, సిపికి, డీసీపీకి, ఏసీపీకి అందరి దగ్గరికి తిరుగుతూనే ఉంది, ఏడుస్తా తిరుగుతుంది. ఇంకా ఆడు ఎవడన్నామని, రౌడీ షీటర్ అని మీ ఉద్దేశంలో, ఆడి కిరాత కూడా అని ఏదన్నామని, తల్లి కొడుకు కదా, తల్లి కొడుకు కదా. మరి నక్సలైట్లని కాల్ చేస్తున్నారు, మన హిట్మాని కాల్ చేశారు, మీరు శవాన్ని ఎందుకు అప్పచెప్పారు ఆ తల్లికి? ఎందుకు అప్పచెప్పారు సార్ పోలీసులు? విజయవాడ పోలీసులే అనుకుంటగా, ఆంధ్ర రాష్ట్ర పోలీసులేగా. అక్కడికి తీసుకెళ్ళి మరి హిట్మాన్ అప్పచెప్పారు కదా. పోనీ కాల్ చేసి ఊరేసో, ఇదిగో మీ కొడుకు దుర్మార్గుడమై సమాజానికి పనికిరాడు, చంపేశాం, ఇదిగో శవం తీసుకెళ్ళమని చెప్పచ్చు కదా. చెప్పలేదు కదా. సిపి గారు ఏది పట్టించుకోవట్లా, ఏది టాస్క్ ఫోర్సు ఏం జరుగుతుందో పట్టించుకోవట్లా, ఏం జరుగుతుందో పట్టించుకోవట్లా. ఎందుకంటే అవర్లీ మానిటర్ చేయాలి టాస్క్ ఫోర్స్ని ఆయన. ఎందుకని? డైరెక్ట్ బాస్ ఆయన. ఆయన ఆదేశం లేకుండా టాస్క్ ఫోర్స్లో హోంగార్డు కూడా ఉద్యోగం చేయడానికి వీల్లేదు. టాస్క్ ఫోర్స్ మాన్యువల్ అది. మరి సిపికి తెలవకుండా టాస్క్ ఫోర్సు తీసుకొచ్చి అప్పచెప్పింది కూడా తెలియదు అంటున్నారు సిపి గారికి. ఏమీ తెలియదు అంటారు. రోజు డైలీ సిచ్యువేషనల్ రిపోర్టు అంటే డిఎస్ఆర్ వినరు, డిఎస్ఆర్ తెలియదు అసలు ఆయనకి. డిసిఆర్పి ఉందా విజయవాడ సిటీలో? లేదా. డైలీ క్రైమ్ రిపోర్ట్ బ్యూరోలో ఉండాలి కదా. స్టేషన్కి ఒకరిని తీసుకొచ్చి డిటైన్ చేస్తే పైకి చెప్పాలక్కర్లేదా సిపికి? మాన్యువల్, పోలీస్ మాన్యువల్ కదా, పైకి చెప్పాలక్కర్లేదా సిపికి? మాన్యువల్, పోలీస్ మాన్యువల్ కదా. చెప్పటమే కాదు, స్టేట్ క్రైమ్ ఎస్సీఆర్బికి చెప్పాలి, ఎన్సీఆర్బికి అప్లోడ్ చేయాలి. ఇవన్నీ సుప్రీంకోర్టు రూల్స్ బిఎన్ఎస్ఎస్లో ఉన్నాయి కదండి. అంటే చంద్రబాబుని ఎర్ర బుక్ పరిపాలన ఏం ఉండవా? స్టేషన్కి ఒక ముద్దాయిని తీసుకొస్తే అరెస్ట్ చేసి స్టేషన్లో ఉంచుకుంటే, డిటైన్ చేస్తే మీరు డిఎస్ఆర్ చెప్పాలి, డిసిఆర్బి చెప్పాలి, ఎస్సీఆర్బికి చెప్పాలి, ఎన్సీఆర్బికి చెప్పాలి కదా. ఆన్లైన్లో ఇవన్నీ ఉండాలి కదా, లేవు కదా. సరే, మీరు అసలు ఉద్యోగం వదిలేశారు సిపి రాజశేఖర బాబు గారు. అసలు సిపి ఉద్యోగం వదిలేసేసి వేరే ఉద్యోగంలో ఉన్నారు. విజయవాడ నగరంలోని శాంతి భద్రతలను గాలికి వదిలారు. సరే, ఎవరో సేవలో ఉన్నారు. పెద్దగా చూపించారా? ఇదేంటి తెలుసా అండి? కన్నీరు మున్నీరుగా ఏడ్చి రోడ్లమ్మట గుండెలు బాదుకుంటూ తిరిగినటువంటి గాదే విజయలక్ష్మి గారి కోరిక మేరకు ఆవిడ ప్లేడర్ గారు విజయవాడ సిపి గారికి అల్లాడుతూ ఇచ్చినటువంటి కంప్లైంట్. ఈ కంప్లైంట్ ఇది ఏమని కంప్లైంట్ ఇచ్చింది ఆవిడ? ఎన్నో తారీఖు? 28 మే సాయంత్రం 7:30కి ఇచ్చారు.
28 మే సాయంత్రం 7:30కి విజయవాడ సిపి గారికి ఫిర్యాదు ఇచ్చారు. అయ్యా, నా కొడుకుని కృష్ణలంక పోలీసులు ఎత్తుకెళ్లారు. మీరు గనక తక్షణమే గనక స్పందించకపోతే నా కొడుకుని స్టేషన్లో ఈ పాటికి చంపేస్తారు. ఇంగ్లీష్లో ఏం చెప్పారంటే ఎక్స్పెక్టెడ్ కస్టోడియల్ డెత్. సిపి గారు